సరిగ్గా లేదు. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం హాస్పిటల్లో దొరకల. ఎక్కడ దొరకలేదు చెప్పండి, మీరు కూడా చెప్పండి అమ్మా. హాస్పిటల్కి వెళ్ళారా? ఫస్ట్ ఏదైనా చేతులు చిన్న పుళ్ళు అయినప్పుడు కానీ అవి తగ్గకపోతే కుష్ఠరోగం స్టార్టింగ్లో ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటాడు? ఎన్ని హాస్పిటల్ పరిశోధించుంటాడు? హాస్పిటల్ అన్ని తిరిగాడు, ఆ జబ్బు తగ్గలేదు. అది తిరిగి 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 ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గకపోగా అది కుష్ఠరోగంగా మారింది. కుష్ఠరోగంగా మారినప్పుడు ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? భార్య ఇష్టపడతారా? బిడ్డలు ఇష్టపడతారా? స్నేహితులు ఇష్టపడతారా? అసలు బజారోళ్ళు ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా వచ్చి పక్కన కూర్చుంటారా? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకొని నువ్వు నేను కలిసి తిన్నాము అని పక్కన వస్తారా? వస్తే కాస్త ఎవరు రావాలి చెప్పండి? వస్తే ఎవరు రావాలి? సేమ్ జబ్బున్నోడే రావాలి. భార్య వస్తుంది, భార్య అసహించుకుంటుంది, పిల్లలు అసహించుకుంటున్నారు, పక్కింటోళ్ళు అసహించుకుంటున్నారు, తోబుట్టులు అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఒంటరి వాడైనప్పుడు అతనితో స్నేహం చేయాలంటే, అతనితో కలిసి తినాలంటే, అతనితో ఏది చేయాలన్నా సేమ్ టు సేమ్ రోగి రావాలి. అలా అయితేనే కుదురుతుంది. అతడు రోగే, ఇతడు రోగే, రోగం రోగం ఇంకా ఎక్కువ తప్ప రోగం మానదు. ఈ వ్యక్తికి ఎంత అవసరం ఉందంటే అలసిపోయాడు, హాస్పిటల్ అన్ని తిరిగాడు. ఇక నా బ్రతుకు చెప్పాలి, నా బ్రతుకు ఇంతేనని డిసైడ్ అయిపోయాడు. ఇక నా బ్రతుకు ఇంతే, ఇక ఇట్లాగే చనిపోవలసిందే. ఒకసారి కుష్ఠరోగం వచ్చిందంటే తినేస్తా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? తినేస్తా 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 ఉంటుంది. క్యాన్సర్ ఉండే లక్షణం కూడా అదే కదా. కొన్ని జబ్బులు అవి తినేస్తా ఉంటాయి. అలాంటి ప్రాబ్లంలో ఉన్న ఈ వ్యక్తికి ఒకరోజు ఒక అవకాశం దొరికింది. హల్లెలూయా! ఒకరోజు ఒక అవకాశం దొరికింది. ఏంటి అనంటే యేసు ప్రభు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాడట. ఏం పెట్టాడు? ఈ కొండ మీద, ఈ ఎత్తైనటువంటి ప్రాంతంలో, ఈ చక్కటి ఊరు బయట ఒక మీటింగ్ పెట్టాడు. లేకపోతే జనసమూహం మధ్యలో యేసుక్రీస్తుండి వారితో మాట్లాడుతున్నాడని విని వాడు ఆ ప్రాంతంలో సమీపముగా ఉన్నాడు కాబట్టి వారిలోకి వచ్చాడు, వారి దగ్గరికి వచ్చాడు. అందరూ వింటున్నారు, అందరూ వింటున్నారు. జాగ్రత్త వినండి, అందరూ వింటున్నారు. ఇతడు కూడా వింటున్నాడు, ఇతడు కూడా వింటున్నాడు. మీకు తెలుసు, మీ కళ్ళలో కట్టినట్టుగా మీరు చూశారు. ఎందుకంటే మనకు చదువు రాని వాళ్ళకు కూడా గుర్తొచ్చినట్టు సీన్ టు సీన్ కరుణమైన ఫిల్మ్లో మీరు చూస్తారు. ఆ కుష్ఠ రోగిని చూసి అందరూ డిస్టర్బ్ అయ్యారు. అందరూ డిస్టర్బ్ అయ్యారు. ఎలా డిస్టర్బ్ అయ్యారు? ఈ భయంకరమైన జబ్బు కలిగినోడు మన మధ్యలోకి వచ్చాడేంటి? ఈ జబ్బు నాకు వస్తుందేమో అని అందరూ చెదిరిపోయారు. కుదురుగా కూర్చున్న వాళ్ళందరూ అలా అనుకోండి. ఎవరు కూడా ఇష్టపడట, ఎవరు కూడా దగ్గరికి రండి, రండి బ్రదర్ బాగున్నానా అని అడిగేటోడు లేడు. ఇప్పుడు అందరూ చెదిరిపోతే ఈ సంఘటన మీ మనస్సులోనికి కరెక్ట్గా ఆ సంఘటన తీసుకోండి. యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు, యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు. ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక మంచి తరుణం వచ్చింది. అంటే దేవుడి దగ్గర నుంచి ఎట్లా పొందుకోవాలనే జ్ఞానం గురించి చెప్తున్నాను. చక్కటి అవకాశం వచ్చింది. ఎవరు డిస్టర్బ్ అయిపోయింది? ఎవరైనా సహించుకుంటారు, కామన్. ఆయన బాధేమి? జబ్బ లాంటిది, పరిస్థితి లాంటిది. ఇంకా ఫీల్ కావాల్సిన అవసరం ఏమి చెప్పండి? బాధపడాల్సిన అవసరం ఏమి? జబ్బ లాంటిది అనుకునేది కూడా కరెక్టే. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అందరూ పోతే
యేసు ప్రభు కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి నోటి నుండి వచ్చే చక్కటి మాట చూడండి ఎంత బాగుందో. ఎందుకు ఆశీర్వాదం రాదో చూడండి. చూడండి ఏమంటున్నాడు, ఎంత చక్కగా మందలిస్తున్నాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవయ్యా అన్నాడు. హల్లెలూయా. ఎంత పొడుగుంది ప్రార్థన చెప్పండి. ఎంత పొడుగు ప్రార్థన ఉందమ్మా? ఆయన రిక్వెస్ట్ ఎంత పొడుగుంది, ఎంతసేపు ఉంది? ఒక చిన్న మాట, ఒక చిన్న మాట. అసలైతే మనం ఎట్లా చెప్పుకుంటాం? అయ్యా నా పరిస్థితి బాగలేదు, ఏమన్నా చేయ, ఎట్లన్నా బాగు చేయ, నా పరిస్థితి ఎవ్వరు కూడా నన్ను దగ్గరికి రానివ్వట్లేదని తన బాధంతా చెప్పుకొని ఎట్లనైనా చెయ్యయ్యా అని అడగాలి. కానీ అడిగే విధానం చూశారు ఎంత బాగుందో. ప్రభువా, నీకు ఇష్టమైంది నన్ను బాగు చేయి. హల్లెలూయా. ఇది నిజమైన ప్రార్థన. నీ చిత్తమైతే నాకు ఇవ్వు 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 అనేటప్పుడు దానికి నీ హృదయంలో నుంచి ఎలా అడుగుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అని అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటే దీని అర్థం ఏంటంటే 99%, ఒక మాట చెప్పాలంటే 100% ఎవ్వరు ఇష్టపడరు. ఇది నిజం, ఇది నిజం. అది అందరికీ తెలుసు, అది అతనికి తెలుసు, యేసు ప్రభు కూడా తెలుసు. కానీ ఎంత కరెక్ట్గా ఆయన మనస్సును కదిలించేటట్లు కలిగాడు. ఏమని? బాగు చెయ్యి కాదు, బాగు చెయ్యి కాదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి. నువ్వు చేయగలవయ్యా, అది నీకు ఇష్టమైతే. ఆరోగ్యం ఇవ్వగలవయ్యా, నీకు ఇష్టమైతే చెయ్యి. ఇప్పుడు నీకు ఇష్టమైతే చెయ్యి అంటే ఒకవేళ రెండో అర్థం ఏమొస్తుందంటే, ఒకవేళ నన్ను అందరూ అసహించుకోవడం నిజమే కాబట్టి నువ్వు కూడా కాదంటే నాకు బాధేమీ లేదు, ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది. కానీ నువ్వు ఎంతో మందిని బాగు చేస్తున్నావు. శక్తి కలిగిన దేవుడు, నీకు ఇష్టమైతే నేను చేయగలను. ఒక క్రైస్తవుడి నోట ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చమని అడగటం లేదు. ఇప్పుడు నీ ఇష్టము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అడగటము లేదు. క్యాజువల్గా ప్రార్థనలు మనం ఏదో ఆయన దగ్గర ఒక లిస్ట్ పెట్టినట్లుగా అడుగుతూ ఉంటాం అంతే తప్ప మనం ఆయన ఎలా అడగాలన్న సంగతి కూడా మనకు తెలియదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత వినయముతో, ఎంత విధేయతతో పూర్తిగా ఆయన ఇష్టానికే వదిలేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బాగుపడాలని ఆశ ఉందా లేదా? ఉందా లేదా? బాగుపడాలని అయితే ఆశ ఉంది కదా. కానీ ఎవరి ఇష్టానికి వదిలేశాడు? దేవుని ఇష్టానికి వదిలేసినప్పుడు జరిగే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? నీ సొంత కొలత కంటే, నీ సొంత లెక్కల కంటే కూడా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. మనిషి తన కోరికలు దేవుడికి చెప్పుకోవడం అందరికి వచ్చు. నా మనసులో ఉందిదయ్యా, నా ఆశ ఏదయ్యా, ఇది తీర్చయ్యా, నువ్వు తీరిస్తే నీకు మొక్కుబడి చేస్తానయ్యా, నీకు ఖచ్చితంగా వచ్చే వారం నిలబడి సాక్ష్యం చెప్తానయ్యా, మరి ఇవ్వకపోతే చెప్పనయ్యా అన్నట్టేగా కదా. కొంతమంది భలే మాట్లాడతారు, అయ్యా నెక్స్ట్ వారం కల్లా నా బాధ, నా జ్వరం తగ్గిపోతే నీ సాక్షిగా నిలబడతానయ్యా. ఒకవేళ వచ్చే వారం దాన్ని తగ్గకపోతే ఏం చేస్తావు? నిలబడినట్టే కదా. తగ్గనప్పుడు నేనంటే నిలబడతాను అంటారు కదా. నిజమేగా. తగ్గనప్పుడు ఏమైనా సాక్షి చెప్పాలి? నీ బలహీనతలో కూడా బలంగా నువ్వు నమ్మాలి. నేను అనుకున్న టైంలో కాదు. చెప్పండి, మనం పెట్టొద్దు టైం దేవుడికి. దేవా నీ టైంలో నా జీవితంలో అద్భుతం చేయి. హల్లెలూయా. ఇప్పుడు రైట్ టైం ఏది, రాంగ్ టైం ఏది చెప్పండి. మనము డిసైడ్ చేసేది రాంగ్ టైం.
మొత్తం అనుకునేదమ్మా, మొత్తం కాదు. మనం అడిగేది రేపా, ఎల్లుండా, నెలక, సంవత్సరానిక, నెక్స్ట్ ఇయరా అని అంటాం కదా. అయ్యా ఏమన్నా చేయి, 2025 అంతా మాకు కలిసి రాలేదు ప్రభు. ఏం రాలేదు? జనవరి బాధే, ఫిబ్రవరి బాధే, మార్చి బాధే, ఏప్రిల్ ఇంకా బాధే, ఇలా డిసెంబర్ వచ్చింది ప్రభు. ఒక్కటే బాధ కనుక బాధ, ఎవ్వరికి లేనట్టు దొరకనట్టు నాకే ఈ బాధలన్నీ పీక్కు తింటున్నాయి తండ్రి. 2026 అన్న బెటర్ లైఫ్ నాకు ఇచ్చి అంటే ఇప్పుడు మనం డిసైడ్ చేసాం. క్యాలెండర్ పంట ప్రభు ఖచ్చితంగా 50 రూపాయలన్నా సరే పంట, కానీ 2026లో మాత్రం నా దశ మారిపోవాలి తండ్రి. తండ్రి అన్నట్టే ఉంది. ఆర్డర్ వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆర్డర్. మొన్న ఒక పొట్టి పాస్టర్ ఉన్నాడు. ఇక పొట్టి పాస్టర్ అంటే కూతురు మాట్లాడే పొట్టి పాస్టర్ చచ్చిపోయాడు. ఆయన గారు వ్యాపారాల్లో నేను చెప్పాను కదా, మీ సెల్ నెంబర్ కనపడుతుంది. ఈ మధ్య 500 రూపాయల నోట్లు తెచ్చుకోమన్నాడు. అక్కడికి వచ్చేవాళ్ళు అభిషేకిస్తాడట డైరెక్ట్. మీరు ఎన్నో వీడియోలు చూసుంటారు అతని గురించిన. నిజంగా సేవకులు అతన్ని గర్తించి చేశారు. 500 రూపాయలు చేస్తే అందరు తల ఒక 500 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే ఆయన అభిషేకిస్తారట. అభిషేకించి దానికి మళ్ళీ ఖరీదు ఉంటుంది, లేదు ఇచ్చేది ఉంటుంది. అది తీసుకెళ్ళి బీరువాలో పెడితే ఇక పంట పండినట్టు. నీ ఆడబెడతాడా? బస్ నెంబర్ ఒకసారి చెప్తున్నాడు. యాత్రాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ నెంబర్ బస్ ఎక్కమని చెప్తున్నాడు. ఏం తీసుకుపోవాలి? ఇప్పుడు డబ్బుల్ని అభిషేకిస్తారట. మరి ఈయనకేం బాధ? ఈయన ఒక 5-6 వేలు అభిషేకించుకొని ఇంట్లో పెడితే అసలు కానుకే పట్టవుతాడు. ఎందుకని? ఈయన కూడా వాళ్ళకే పుట్టించుకోవడం ఈయన పుట్టరా? ఇలాంటి ఇవి కాదు మనం డిసైడ్ చేసేది రాంగ్. అతన్ని ఏం చెప్పబోయే మాట చెప్పానంటే, ఒక క్యాలెండర్ పట్టుకున్నాడు. ఈ క్యాలెండర్ మీద అభిషేకం ఉంది. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో ఉంటే దయ్యాలు రావు. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో ఉంటే అన్ని ధనరాశులే. లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం వేస్తుందట. ఏం చేస్తుందట? నేను ఎవ్వరికి పోను, మీ ఇంట్లోనే ఉంటుందంటదట. ఏముంటే ఆయన ఇచ్చే క్యాలెండర్ తీసుకొని ఇంట్లో తగ్గించుకుంటే లక్ష్మీదేవి వచ్చాట ఆ ఇంట్లోనే పర్మనెంట్గా ఉంటుందట. మీకు దయ్యాలు సుఖంగా నిద్రపడతాను చెప్తున్నాడు. క్యాలెండర్ ఉంటే క్యాలెండర్లో ఉండదు. డేట్లు చూసుకోవడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోనీ ఒకవేళ బైబిల్ పూర్తిగా చదవడానికి టైం లేకపోతే అందులో చదివిన ఒక వాక్యము రోజుకు ఒక వాక్యం చదవటానికే కదా. అంతే కదా. మనం నిర్ణయించకూడదు. ఇక్కడ ఆర్డర్ చేయట్లేదు. ఆర్డర్ ఆయన బ్రతిమలాడటం లేవుందో తెలుసా? నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే. హల్లెలూయా. ఈవెన్ యేసు ప్రభు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? శరీరంలో ఉన్నాడు కాబట్టి శరీరము తాళలేక ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అని. మళ్ళీ వెంటనే ఏమన్నాడో తెలుసా? ఆయన శరీరంలో ఉన్నాడు. దేవుడే మానవ శరీరంలో వచ్చాడు. దైవ సంబంధమైన మాట మరలా రెండవ మాటగా వచ్చింది. అదేంటో తెలుసా? నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టం. మరి ఆయన ఇష్టం యేసుప్రభు జీవితంలో ఏంటి? చెప్పండి. ఆ గిన్నెలో ఏమున్నాయి తెలుసా? తెలుసుగా, చాలాసార్లు విన్నారా? ఏమున్నాయి? చూడండి, తొక్కి చూడండి. ఏమున్నాయి ఆ గిన్నెలో? ఏమున్నాయమ్మా? ముళ్ళ కిరీటం. ఆ గిన్నెలో ఏముంది? మేకులు. ఆ గిన్నెలో ఏమున్నది? బల్యం. ఇది కావాలా? కష్టమే కదా. అయినా సరే నీ ఇష్టమే అన్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నీ ఇష్టము ప్రభువా నా జీవితములు అంటాడో అప్పుడు నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. హల్లెలూయా. తాత్కాలికమైన ఉపశమనంతో కూడిన ఆశీర్వాదాలు కాదు, నిజమైన ఆశీర్వాదాలు. చూడండి, అక్కడ అంటాడు
యేసయ్య తిరిగి ఆయన అన్న ఆ చిన్న మాట గురించి ఎంతసేపు మాట్లాడాను మనం. అందుకు ఆయన ఎవరమ్మా? చేయి చాపి వాటిని ముట్టి గట్టిగా సభలో పట్టండి. వెంటనే ఆన్సర్ వచ్చేసింది. ఏంటి? మనం ఆర్డర్ చేస్తే ఆలస్యమైంది తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం మన సొంత జ్ఞానముతో ప్రభువా ఈ సంవత్సరం అన్నా కొంతమంది సంఘాలని అయ్యగారులే మోసం చేస్తున్నారన్నది మీకు తెలుసు. వాగ్దానాలు ఇచ్చి ఈ సంవత్సరం ఈ నెమలిక మీ బైబిల్లో పెట్టుకుంటే, అంటే వాగ్దానం మీ బైబిల్లో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఏ తెగులు నీ గుడారము వాగ్దానం. ఇప్పుడు భార్య భర్తలు వచ్చారు, జాతర. కొంతమంది ఏమో చేతికి పంచుతారు, కొంతమంది ఏమో తోరణం గడిపి తెప్పుకోవాలి. ఏం చేయాలి? అయినా వాళ్ళకి బాగా చేస్తారు. అన్ని మంచిగా ఉంటాయి మాటలు బైబిల్లో పోయి తీసి రాశారు. ఒకటి తెప్పుకున్నారు. ఇప్పుడు శిల్క జోష్యం అని చెప్పాను కదా, అక్క నీకేం వచ్చింది అక్క, అక్క నీకేం వచ్చింది అక్క అంటే నేను చూపెట్టాను అని తీసుకెళ్ళి చూపెడితే ఏ తెగులు బాబా ఎంత మంచి దేవుడవయ్యా. సెలెక్ట్ చేసింది ఎవరయ్యా? అయ్యగారే కదయ్యా. ప్రింట్ చేసింది ఎవరయ్యా? ప్రింటింగ్ మిషన్డే కదా. ఎందులోంచి తీశాడయ్యా? నీ బైబిల్లో నుంచి కదా. నీ బైబిల్లో ఉంది కదా, నీ చేతుల్లో లేదా? మళ్ళీ ఒకటి చెప్పుకోవడం ఏంటి? చూసుకొని అంటాడు ఏ తెగులు నీ గుడారం. నువ్వు డిసైడ్ చేశాడు కదా అయ్యగారు రాదని, వస్తుంది. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నాడు కదా. అది ఏ సందర్భంలో రాశాడు, అక్కడ చదివేదేంటి, అక్కడ ఏ కాలంలో రాశాడు, ఎవరితో మాట్లాడాడు, సందర్భం ఉండాలి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి పడేసి మనం అలా కాదు. ఆయన కృప ఉంది. కానీ ఎప్పుడో తెలుసా? ప్రభువా నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చు ప్రభు అన్నప్పుడు ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా చూస్తాను. ఒకరు వచ్చినా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు? కారణం ఎందుకు చెప్పాడు? 33 కీర్తనలో కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎందుకు? నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఇష్టపడ్డాడు, నా ఇష్టమే తన జీవితంలో కోరుకుంటున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మన ఆర్డర్ పాస్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రభువా వచ్చే నెల జనవరి 15వ తారీఖు మొన్న అయ్యగారు అంటాడు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లోడు కావాలా? ఎవరు అనగానే గుర్తొచ్చుకుంటారు. ఎవరు? అరటికాయల అయ్యగారు. ఎవరు? అరటికాయ అయ్యగారు. పేరు చెప్పండి. అమ్మ తేజ, అమ్మ తేజ, అమ్మ తేజ అని అంటే ఆయన పేరు ప్రవీణ్. ప్రవీణ్ ఎంతసేపటి నుండి ఏడుస్తున్నావు? చాలాసేపటి నుంచి. నీకు కొడుకు కావాలా బిడ్డ కావాలా? నేను ఇస్తాను. గట్టిగా లాగి ఒకటి కొట్టడం లేక ఇళ్ళకు చలాపన అవుతుంది. నీకు కొడుకు కావాలా, నీకు బిడ్డ కావాలంటే కొడుకు కావాలా? వాళ్ళకి ఆల్రెడీ బిడ్డ ఉంది కాబట్టి కొడుకు కావాలన్నారు. కానీ ఈయన సంతానం లేక బాధపడుతున్నావు అన్నాడు. అసలు మ్యాచ్ లేని మాటలు. ఒక అరటికాయ ఇచ్చి చిన్న అరటికాయ ఆడపిల్లాక పెద్ద అరటికాయ మగపిల్లాడు తీసుకో ప్రవీణ్ అంటే ఆ ప్రవీణ్ ఎంత ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి డిసైడ్ చేసే వాళ్ళ జీవితాల్లో ఒకవేళ ఏదైనా ఆ నాటికి ఏదైనా జరిగితే అది దేవుని కార్యము కాదు. అందుకే ఇక్కడ నాకు ఇష్టమే అనేటట్లు చేసుకున్నాడు. ఎవరు? అస్సలు అసహించుకున్నారు వీరిని అందరూ.
కానీ యేసు ప్రభు నాకు ఇష్టమే అనే స్థాయికి ఆయన నోట నుండి జవాబు తెచ్చుకోగలిగాడంటే ఆ ప్రార్థన ఎంత శక్తి కలిగింది. హల్లెలూయా. మనం చాలాసార్లు విస్తరించి ప్రార్థన చేయడం వల్ల పెద్ద ప్రార్థన పరులం అనుకుంటాం, కానీ అన్ని గాలి మాటలే, దాంట్లో అన్ని గాలి మాటలే. గంట సేపు పొత్తుకుంటారు. దాన్ని బైబిల్లో అపోస్తలుడు పౌలు గారు గన 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 కొంచెం మోగినట్టు మోగుతారు, కానీ ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు, మంచి జీవితమే ఉండదు. కానీ అర్థమవుతుందమ్మా, మంచి జీవితమే ఉండదు, కానీ ప్రార్థన మాత్రం గంటన్నర. పక్కింటోడు ఆశ్చర్యపోతాడు, బిడ్డ గంటన్నర రోజు ఇంటామండి మేము ఆ ప్రార్థన. ఈయన మాత్రం వినడు. ఎందుకని? ఇది ఉట్టిదే, గాలి గాలి మాట వినడు. అందుకే మీరు గమనించండి, నాకు ఇష్టమే అని చెయ్యి చాపి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మని పలుకగా తక్షణమే అని ఉంది. హల్లెలూయా. ఏమనుంది? తక్షణమే. అందుకే మీ అందరికి రెండు చేతులు జోడించి చెప్తున్నది ఏంటంటే, దేవుడి ఆశీర్వాదాలు చాలా గొప్పవి. నీకేం కావాలో కూడా ఆయనకు తెలుసు, కానీ ఆయన నుండి ఎట్లా రప్పించుకోవాలి, ఆయన చెయ్యి చెప్పండి, ఆయన చెయ్యి నీ దాకా ఎట్లా రావాలో నీ దగ్గరే ఉంది. నీ దాకా ఆయన చెయ్యి రావాలి అంటే రప్పించుకునే ప్రార్థన విధానం నీకు ఉండాలి. అందుకే ఎప్పుడైనా సరే ఎవరైనా, దేవా నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అంటే, ఆయనకి ఇష్టమున్న కార్యాలు మన జీవితంలో చేస్తాం. అవి పర్మనెంట్. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 32వ కీర్తన, ఎవరు తీరక్కర్ల, 32వ కీర్తన 2వ వచనములో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని చేత వెరీ గుడ్, చాలా మంచి కుమారుడవు, చాలా మంచి బిడ్డవు, నా దృష్టికి ఇష్టమైన కుమారుడవు అని అన్నారంటే నీ పంట పండినట్టే, లేకపోతే నీ పంట ఏంటినంటే. నువ్వు డిసైడ్ చేసావా? అంత రివర్స్. ఎందుకంటే రివర్స్ చేసే దేవుడు ఆయన అంటున్నారా? అసలు తాళం చేతి ఏమైనా రావట్లేదు, నీకు తాళం చెవి తీయడమే రావట్లేదు, లోపలన్నీ నీకోసమే ఉన్నాయి కానీ తీయడమే రావట్లేదు. తాళం చేయి నీకు ఇచ్చిన తర్వాత తీయడం రాకపోతే, అది కూడా చేత కాకపోతే, ఆయన ఎట్లా అడగాలో చేత కాకపోతే ఎలా చదువుతాయి? అందుకే రాత్రి ఒక ఇంట్లో ప్రార్థన జరిగితే చెప్పాను, భూమి మీద తనకి ఇష్టమైన వాళ్ళకి ఆయన చేయాల్సిందంతా చేస్తాడు. ఆయన చేయగలిసింది చేస్తాడు, ఆయన టైంలో చేస్తాడు. అయితే నీ జీవితంలో డైలాగ్ కాదని చెప్పేది, ప్రభువా ఇది ఆయన చెప్పిన డైలాగ్ నేను చెప్తా అంటే కుదరదు. అదే అక్షరాలు కావచ్చు, కానీ నీ స్వభావాన్ని కూడా మ్యాచ్ కావాలి. ఏం కావాలి? ప్రభువా ఆయన నిజంగానే అడిగాడు, ఆయనకు అవసరం ఉంది, ఆయనే చేయగలడు అని నమ్మాడు. ఫస్ట్ చెయ్యగలవు, ఆయన శక్తిమంతుడని నమ్మాడు ముందు. అయినా సరే ఆయన చెయ్యగలిగినోడు అయినా సరే నీవు చెయ్యమన్నట్టు చెయ్యొద్దు, ఆయనకి ఇష్టం ఉన్నట్టు చెయ్యాలి. నీకు నచ్చినట్లు చేయి ప్రభువా అని అంటే, నువ్వు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను పెద్ద గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. మరి ఇప్పుడు ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? ఏ మ్యాజిక్ని ఎవ్వరు చెప్పినా రావాలి. ఇంకా కరెక్ట్గా చెప్తున్నాను, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి ప్రభు అన్నాడంటే, నీకు ఇష్టంగా బ్రతుకుతా ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇష్టంగా నీ ఇష్టము జరిగితే శుద్ధి చేయగలవు నీవు.
చేయకపోయినా ఇబ్బంది లేదు. ఎట్లాగో జబ్బు ఆల్రెడీ అనుభవిస్తూనే ఉన్నాను, మీకు ఇష్టమైతే చేయమంటే తక్షణమే అన్నాడు. ఇక్కడ తక్షణమే రైట్, దేవుడు ఆపాదించాడు, ఆ కార్యము జరిగింది. అందుకే మనందరి జీవితాలు ఈ సంవత్సరానికి చివరి కృతజ్ఞత కోరికలో నువ్వు దేవుడి నుండి ఏవైతే ఆశిస్తున్నావు, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, అది ఆర్థికపరమైనదా, ఆరోగ్యపరమైనదా, నీ పిల్లలను కూర్చా, నీ భర్తను కూర్చా, నీ భార్యను కూర్చా, ఆరోగ్య సంబంధంగా భార్యను కూర్చో, భర్త కన్నీరు గారుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, కానీ ఎలా అడగాలో తెలియదు. అడగడమే కాదు, ఎలా విధేయులై దేవునికి తగ్గట్లుగా ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇతడు యేసు ప్రభు దగ్గరికి రాక ముందే డిసైడ్ అయ్యి వచ్చాడు. ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయనను వేడుకోవాలి, నా పరిస్థితిని ఆయనకు చెప్పాలి, ఆయన ఇష్టమైతే నా జీవితాల్లో కార్యాలు జరిగేటట్లుగా నేను సిద్ధపడి వెళ్ళాలి అని. వాడు ఎంతమంది అవమానిస్తారో తెలుసు. అక్కడికి వస్తే చుట్టూ ఉన్న జనాలు ఏం చేస్తారు? వెల్కమ్ అంటారు, అమ్మా ఎందుకు వచ్చావు అంటారు. ఇవన్నీ అనుకునే వెళ్ళాడు. ఎవరేమన్నా సరే నేను దేవుడితో ఈరోజు నా పరిస్థితి చెప్పుకోవాలని వెళ్ళాడు, చెప్పుకున్నాడు, సాధించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చేయాలని, ఎవరు సాధించాలని చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉందమ్మా? మేము కేవలం మీకు ప్రోత్సహించి ప్రార్థన చేస్తాం. అవునాట ప్రభువా, ఏనాట ప్రభువా, అవునాట ప్రభువా, బిడ్డకాట కావాలన్నయ్యా, సహాయం చేయి ప్రభువా, మేము కూడా బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం, కనికరించి ప్రభువా, కృప చూపించు ప్రభువా అని ఏదో మీ గురించి మేము కూడా ప్రార్థన చేస్తాం. కానీ మీ జీవితాల్లో కార్యాలు జరగాలంటే మాత్రం నీకు నీ దేవుని ఉండే కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. నేను ఎంత మొత్తుకున్నా జరగదమ్మా, నేను ఎంత మొత్తుకున్నా జరగదు. ఎట్ట పడితే ఆశీర్వాదాలు వేస్ట్ చేయడైనా ఎవరికి అవసరం ఉందో వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి ఇస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మీ పిల్లల కుటుంబ జీవితాల్లో ఏమనుకుంటున్నారో నేను కోరికలు కోరుకో అని టైం పెట్టట్లా, మీరు ఒక టైం అనుకోండి అని చెప్పట్లా, మీ మనస్సులా మారాలి. ప్రభువా, నా కొడుకు జీవితంలో నీ ఇష్టం నెరవేర్చు, నీ ఇష్టమైతే అతన్ని ఉన్నత స్థాయికి తీసుకుంటాం. దేవునికి ఇష్టమే అని చెప్పాను కదా ఫస్ట్. దేవునికి ఇష్టమే కార్యాలు చేయడం, ఇష్టమే. కానీ ఆ కార్యానికి తగ్గట్లుగా నీ మనస్సు, నీ విధేయత, నీ ప్రవర్తన, నీ యొక్క అన్ని విషయాలు కరెక్ట్గా ఉండి అడిగితే అలాంటి వాళ్ళు ఏ మాట అడుగుతారు? అలాంటి వాళ్ళు ఏ మాట నీ ఇష్టము అని వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఆయనకి ఇష్టంగా బ్రతికే వాళ్ళు అనగలుగుతారు. 99% ప్రభువా మా బాధ చూస్తున్నావు తండ్రి, కనికరించవా ప్రభువా, కృప చూపించవా ప్రభువా, ఎప్పుడయ్యా మాకు విడుదల? ప్రశ్న ఎవరికి? ఇప్పుడు దేవుడు తిరిగి వచ్చి 2026లో ఖచ్చితంగా అమ్మా ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం చెప్తున్నాను. 2026 1వ తారీఖు నువ్వు క్యాలెండర్ ఉన్న రోజు నుండి నీ జీవితంలో అన్ని మారిపోతాయి అని దేవుడు చెప్తాను. అప్పుడు చెప్తాడా? చెప్పడు. దేవుని ఇష్టానికి నిజంగా ఇష్టపడి అడిగే వాళ్ళు ఎవరో తెలుసా? ఆయన ఇష్టంగా బ్రతికే వాళ్ళు అడుగుతాను. అంత డేర్ ఉంటుంది వాళ్ళకి. ఏముంటుంది? అంత డేర్ ఉంటుంది. నేను దేవుడికి నమ్మకంగా బ్రతుకుతున్నాను, అంత సిద్ధపడి వచ్చాను, అంత కరెక్ట్గా వచ్చాను, అనుకోలే వచ్చాను, ఆయనకి ఇష్టంగా ఉండడానికి డిసైడ్ అయి వచ్చాను. నీ ఇష్టం నా జీవితంలో ఎలా నెరవేరుస్తావో చెయ్యగల దేవుడవయ్యా అని ఆయన వదిలేస్తే తక్షణమే జరగవచ్చు. చెప్పండి, సంవత్సర కాలం కూడా పట్టవచ్చు. ఏదన్నా కానీ నీ ఇష్టం.
అనేవాళ్ళు డేర్ క్రైస్తవులు. పిరికి క్రైస్తవులు ఏమంటారయ్యా అంటే, జనవరి అంతా తట్టుకున్నాను ప్రభువా, ఫిబ్రవరి అంతా తట్టుకున్నాను, ఇక ఎండాకాలంలో నా వల్ల కాదు ప్రభువా, ఎట్లన్నా తీసుకొచ్చి నాకు రిలీఫ్ కలిగించయ్యా అని మనం నెలలో, రోజులో, గడియలో మనం కోరుకొని ఈ టైంకి చేయ్యా అని అంటే మాత్రం క్యాన్సిల్ అయిపోయింది, జరగదు. ఆజ్ఞ జారీ చేసే వ్యక్తులు ఆజ్ఞ కూడా జారీ చేయొచ్చు. ప్రభువా మీ దృష్టికి నేను ఎంత నమ్మకంగా ఉన్నానని చెప్పిన భక్తులు కూడా ఉన్నారు. ఇసుకే ఏమన్నాడు చివరి మాట వినండి. అక్కడికి పాస్టర్ గారు వచ్చాడు ఆయన దగ్గరికి. పాస్టర్ గారికి ఏం చెప్పాడు? హిజ్కియా దగ్గరికి వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, భక్తుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్తున్నాడు, పాస్టర్ గారు అయ్యా హిజ్కియా అనే భక్తుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు తొందరగా చచ్చిపోతానని చెప్పారన్నమాట. పాస్టర్ గారు వీళ్ళు ఏం చెప్పాలమ్మా? పాస్టర్ గారు మాట్లాడిన ఆశీర్వాదాలు రావాలన్నా శాపాలు రావు. కొంచెం గద్దిపోతేనే పాస్టర్ గారు ఎప్పుడు గద్దిస్తాడు, మంచి మాటలు చెప్పడం అనుకుంటాడు. గద్దించే తండ్రి ఏం చేస్తాడు? ప్రేమిస్తాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. వెంటనే ఫెయిల్ అయిపోయి ఆశీర్వాదాలు అనుకూలంగా ఉండే టైం హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? నువ్వు తొందరగా చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఏమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో, ఏమన్నా చెప్పేది ఉంటే ఇప్పుడే చెప్పు అన్నాడు. వచ్చాడు పాస్టర్ గారు ఏం చెప్పాడు? యేసయ్య దేవుడు ఏం చెప్పంటే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నాడు. ఎవరు చెప్పండి అమ్మా? హిజ్కియా. కూర్చుంటారా అంటే కూర్చొని అర్జెంట్గా వెళ్ళిపోవాలి అన్నాడు. ఎవరు? మీకు అర్థం కాదని అడుగుతున్నా, మీకు అర్థమవుతుందా లేదా? పాస్టర్ గారు హిజ్కియా అనే భక్తులు ఇంటికి వచ్చాడు, ప్రైజ్ లార్డ్ అన్నాడు. అయ్యా వందనాలు, చాలా రోజులకు వచ్చారు, కూర్చోండి, కొన్ని నీళ్ళు కూడా తాగండి, కూర్చోండి చాలా సీరియస్ మ్యాటర్. అంటే ఏంటి అని అంటే, ఏమనుకోకు అని ఏమన్నా మరి నేను చెప్తున్నా కానీ భయపడకని ఇన్ని ప్రిపేర్ చేసి చెప్పనా? ఏమన్నాడు తెలుసా? నేను వచ్చిన పని ఏంటంటే నన్ను దేవుడు పంపించాడు, ముఖ్యమైన మాట చెప్పమన్నాడు. అదేంటంటే తొందరగా నువ్వు చచ్చిపోతున్నావు. ఏమన్నాడు? లబో దిబోమని ముత్తుకోవాల్సిన టైం అది. వెంటనే పాస్టర్ గారు చెప్పి, బ్రదర్ మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ చెప్తాను, నీ నాతో ఏం లేదు, దేవుడు చెప్పమంటే చెప్పినాడు అన్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు. ఈ లోపు ఆయన వాకిట్లోకి పోకముందు ఈయన ఏం చేశాడు? మోకరించి రొమ్ము కొట్టుకొని ఏడ్చి చచ్చిపోతున్నానని చెప్పడం కాదు, ప్రభువా ఈ దృష్టికి నేను ఎంత ఇష్టంగా ఉన్నానో, ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నానో నీకు తెలుసు కదా ప్రభువా అన్నాడు. నన్ను బ్రతికించు ప్రభువా అన్నా, నాకు ఆయుష్ పెంచు ప్రభువా అన్నా, ఇంకొక 10 సంవత్సరం అయితే మా మనవడి పెళ్ళి చేస్తాం ప్రభువా, అప్పటికి నాకు ఇప్పుడు 60, అప్పటికి 75, అప్పుడు తీసుకున్నా పర్వాలేదు అని ఇక్కడ ఉండే విషయాలు ఏం అడగల, ఒక్కటే చెప్పాడు. ఆయన ఇష్టమైతే డిసైడ్ చేస్తాడు. అందులో కూడా ఏముందో తెలుసా? ప్రభువా నేనైతే నీ దృష్టికి ఇష్టంగా ఉన్నాను, నీతిమంతుడుగా ఉన్నాను అన్నాడు. కన్నీళ్లు విడిచాడు, గోడ వైపు తిరిగాడు, ఏడ్చాడు, అంతే. దాంట్లో నన్ను బ్రతికించు, నన్ను ఎందుకు తీసుకుంటున్నావు, తొందరగా ఎందుకు తీసుకుంటున్నావు అని ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ప్రభువా నీ దృష్టికి నేను ఎంత బాగున్నాను చెప్పండి, నీకే తెలుసు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు అంటే ఏమన్నట్టు? నీకు తగినట్లుగా బ్రతుకుతున్నానని డేరుగా చెప్పుకుంటున్నాడు. సిగ్గేంటి ఇక్కడ, బాధేంటి, ఉన్నట్టుగా చెప్పాడు. చెప్పి కన్నీళ్లు విడువగా ఆలోచన మార్చుకున్నాడు దేవుడు. గట్టిగా చెప్పండి, ఆలోచన మార్చుకున్నాడు. ఆయన
ఏం చేస్తాడు? మనస్సు మార్చుకుంటాడు. చేతిని కదిలించేది మన ప్రార్థనే, ఆయన మనస్సును కదిలించేది కూడా మన మనస్సును, ఆయన మనస్సును తిప్పేది కూడా అంత ఇంప్రెస్ చేయాలి దేవుణ్ణి. హల్లెలూయా. పోలేసామా, దండలేసామా, ఏమేసి? నిన్నేసి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ మనసేసి, నీ ఆలోచనలు వేసి, నీ బ్రతుకులు వేసి ఆయన పాదాల దగ్గర నువ్వు సమర్పించుకుంటే, చూడండి, అక్కడికి వెళ్ళాడు పాస్టర్ గారు, వాకిట్లోకి వెళ్ళాడు. ఎంతసేపు అమ్మా? ఇందాక కుష్ఠరోగి ఎంతసేపు చేశాడు ప్రార్థన అంటే? ఇంత ప్రార్థన చేయని చెప్పట్లేదు నేను. నువ్వు ఎంతసేపు చేసిన మెటీరియల్ ఉండాలి దాంట్లో సంగతి ఉండాలి. పూర్తిగా స్వాతంత్రం నడిచేపంటే లాభం ఏమీ లేదు. అందుకే మీరు గమనించండి, వాకిట్లోకి వెళ్ళాడు. ఈ షార్ట్ టైంలో మూడే మాటలు ఏమన్నాడు? నీ దృష్టికి నేను ఎంత నిందారహితంగా ఉన్నానో, ఎంత ఇష్టంగా ఉన్నానో నీకే తెలుసు ప్రభువా. వినండమ్మా, పాస్టర్ గారు వాకిట్లోకి పోకముందే ఈయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని మనస్సును కదిలిస్తే వెంటనే పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు చెప్పానయ్యా, నువ్వు చెప్పమన్నది చెప్పాను. అది కాదు, మళ్ళీ పని ఉంది నీతో కాదు. మళ్ళీ పని ఉంది నీతో అంటే, అయ్యా ఇంకొకరింటికి ఎక్కడికైనా పోవాలా? లేదు, మళ్ళీ రిటర్న్ ఎవరింటికి వెళ్ళాలి? మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఎందుకయ్యా? చెప్పాను కదా, సస్తామని చెప్పొచ్చాను. ఇప్పుడు బ్రతుకుతామని చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో నుంచి వాకిట్లోకి పోకముందే పవర్ఫుల్ ప్రార్థన. ఏదో భయపడి కాదు, నీ చెప్తానని కాదు, కేకలేలా, ఏడవలే, కానీ ప్రభువు కోరికే ఇచ్చాడు. ఏమని? నీ దృష్టికి నేను నీతిమంతుడిగా ఉన్నాను అంటే దాంట్లో అర్థం ఏంటంటే, నీకు ఉంచాలనుకుంటే ఇక నేను పని చేస్తాను, వద్దనుకుంటే ఇష్టం. మీ దృష్టికి అయితే నేను కరెక్ట్గా ఉన్నాను. కరెక్ట్గానే వస్తానయ్యా, నీ దృష్టి కరెక్ట్గానే ఉన్నాను కదా, చెక్ చేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా? చెక్ చేసుకోండి. చచ్చే ముందు మళ్ళీ ఏమన్నా నాలో ఏమన్నా ఉందా అంటే లేదు అని నేరుగా చెప్తున్నాడు. అప్పుడు దేవుడు పాస్టర్ గారిని మళ్ళీ రిటర్న్ పంపిస్తే, పాస్టర్ గారు లోపలికి వెళ్ళి ఏమన్నాడు? ఇస్కియా ఏంటో దాని విషయంలో దేవుడి కృప వెంటనే వచ్చింది. ఏంటి పాస్టర్ గారు అంటే, నీకు చెప్పండి, 17 సంవత్సరాల ఆయుష్. చూసారా? డిసైడ్ ఎవరిది? దేవుడు. అసలు వండర్ఫుల్. భలేగుంది నీకు దేవుడికి కనెక్షన్. పాస్టర్ గారు నాకే ఆశ్చర్యం అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏమైనా వస్తే మనకు మనం ప్రార్థన చేసుకునే స్థితికి ఎదగాలి. చాలా అంత పవర్ఫుల్గా ఎదగాలి. పాస్టర్ గారు చెప్పగానే 17 సంవత్సరాల ఆయుష్. హల్లెలూయా. ఎవరిది? ఎవరిది? ఎవరు జయం పొందారు? ఎవరు పొందుకున్నారు? ఎవరు పెంచుకున్నారు? ఎవరు దేవుడి మనసును మార్చగలిగారు? మనమే. దీనికి ఎవరన్నా వెనక పాస్టర్ గారు ఉండి ఏమన్నా ఓవర్ యాక్షన్ చేస్తే అది వట్టి మాట. మీరే. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం కావాలా? ఇట్లా చెప్పుకుంటూ వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆశీర్వాదం కావాలా వద్దా? కావాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. ఇక కొనుగోలు లేదు, సనుగులు లేదు, ఏమి లేదు. మీరు దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి, సంతోష పెట్టాలి, మహిమపరచాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. అడిగే విధానం కూడా బాగుండాలి. మనం బాగుండాలి, అడిగే విధానం బాగుంది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధింపు చేయాలి. దేవుడు తక్షణంగా చేశాడు. మనమందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ చివరి